ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు పాఠ్యాంశ బోధనలో నిత్య ధ్యానం ఆరోగ్యమయం. నిత్యము ధ్యానము చేస్తే ఆరోగ్యకరంగా మనందరం ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటే అన్ని విషయాలు మనకి చక్కగా వస్తాయి. మానసిక ఆరోగ్యం మనసుకు చాలా ఉపయోగకరం. మన మనసు ప్రశాంతంగా ఉంటే శారీరక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కోసం నిత్యము యోగాసనాలతో పాటు ధ్యానం కూడా చేయాలి. అయితే ఎంత సమయం చేయాలి అంటే, సహజంగా మీరు పిల్లలు కాబట్టి రోజుకు ఒక 10 నిమిషాలు చేయాలి. ఉదయం లేచిన వెంటనే వేకువజామున ఉదయం మీరు ప్రతిరోజు తెలుగు కార్యక్రమానికి ఎలాగా మేల్కొంటారు కాబట్టి ఆ సమయంలో మీరు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం అన్ని వయసుల వారికి అవసరమే. ధ్యానానికి వయసు నిమిత్తం లేదు. చిన్నపిల్లల నుండి ముదిసలి వరకు కూడా ధ్యానం ఆరోగ్యకరం. అలాంటి ధ్యానం చేసేటప్పుడు నియమాలు ఎలా పాటించాలనేది ఒకసారి చేయాలి. ధ్యానం చేసేటప్పుడు మనం బాసిమటం కానీ పద్మాసనం కానీ, పద్మాసనము అంటే మనం ఏం చేయాలంటే ఈ కుడికాలిని ఎడమ తొడగాలి. అదేవిధంగా ఎడం కాలుని తీసుకొచ్చి కుడి తొడ మీద పెట్టుకోవాలి. దీన్ని పద్మాసనము అంటాం. ఈ పద్మాసనం ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల మనం వెయ్యగలిగితే వెయ్యడం, లేకపోతే బాసిమఠంలోకి వచ్చాడు. బాసిమఠము అంటే సుఖంగా కూర్చోవాలి. ఇలా అందరూ కూర్చోగలుగుతాము. కూర్చునేటప్పుడు మన చేతి వేళ్ళను బంధించాలి. శక్తిని బంధించాలి. పవర్ లాక్ అంటాం దీన్ని. శక్తిని బంధించి ఈ యొక్క శక్తిని మన ఒడిలో పెట్టుకునేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. నడుము నిటారుగా ఉంటే ఈ వెన్నుముక బలంగా తయారవుతుంది. తీక్షణంగా చూస్తే మీ చూపులో, నేత్రాల్లో ఒక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా కళ్ళు మూస్తే అన్ని విషయాలు కూడా మీకు అంతర్గతంగా అన్ని భాగాలు కూడా బలిష్టమవుతాయి. ఎప్పుడైతే ఇలా లాక్ చేసామో, ఇలా పెట్టామో, కళ్ళు మూసామో, శ్వాస మీద ధ్యాస. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటుంటాం ప్రతిరోజు. ఆ శ్వాస మీద ధ్యాస మాత్రమే పెట్టాలి. ఇంకొక ఆలోచన ఏ విధంగా పెట్టుకోవాలి. ఇలా కళ్ళు మూసాం, దీర్ఘంగా గాలి పీల్చాను, నెమ్మదిగా విడిచిపెట్టాను. మరలా గాలి పీల్చిన తర్వాత ఒక 2-3 సెకండ్లు, నిమిషాలు కాదు, బంధించాలి గాలిని. విడిచిపెట్టిన తర్వాత కూడా ఒక 2-3 సెకండ్లు గాలిని బంధించాలి, లోపలికి రాకుండా. పీల్చేటప్పుడు మనకి ఆక్సిజన్ ప్రాణాయు వస్తుంది. ప్రాణాయు వచ్చి అది మన రక్త ప్రసరణ మీద ప్రభావం చూపుతుంది. ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ వెళ్ళిందో మన రక్తం చురుకుగా తయారవుతుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఏ విధమైన గుండెపోటులు అనేవి రావు, హార్ట్ అటాక్స్ అనేవి రావు. ఎందుకంటే శరీరములో అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది.
సరఫరా అయ్యేటప్పుడు ఎక్కడ ఏమైనా అడ్డంకులు ఏర్పడితే అక్కడ ఆగిపోద్ది. అలాంటప్పుడే ఈ బ్రెయిన్కి వెళ్ళవలసిన బ్లడ్గా నాగిందనుకో, ఈ యొక్క ఇక్కడ కణితిలా ఏర్పడిపోతుంటాయి గడ్డలు. అప్పుడు ఏమవుతుందంటే మెదడు వాపులాగా మెదడుకి సంబంధించినటువంటి డిసీజులు, ఆ న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. గుండెకి వెళ్ళవలసి వచ్చినప్పుడు గుండె ఎప్పుడు కూడా ఎడమవైపు ఉంటుంది. మనకు గుండెకి వెళ్ళేటప్పుడు ఆ నాళాలు ఉంటాయి, రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాలు మూసుకుపోకుండా ఎప్పుడు ఉండగలుగుతాయి? నిత్యము ధ్యానం చేసి ఆక్సిజన్ చక్కగా పంపిస్తే అది ఎప్పుడు కూడా ఆ కొవ్వు అనేది అలాంటివి ఏర్పడకుండా ప్రశాంతంగా అవుతుంది. ఎప్పుడైనా అక్కడక్కడ అటాక్లు ఏర్పడ్డాయి అనుకో, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ప్రారంభంలో వెంటనే హాస్పిటల్ తొందరగా తీసుకెళ్ళగలిగితే ఆ మనిషి బ్రతికే అవకాశాలు ఉంటాయి. వెంటనే ఆ మనిషికి ఫేస్ మేకర్ అవ్వకపోతే దానికి ఆపరేషన్ చేయడం అని ఇలా ఉంటాయి. అంటే కొన్ని అడ్డంకులు తొలగించడానికి వేస్తారు. ఇంకా అది కూడా కుదరలేదనుకో, ఇంకా గుండెని ఓపెన్ చేస్తారు, అందులో ఉన్న అడ్డంకులు తొలగిస్తారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. అంతవరకు మనం వెళ్ళకూడదు అనుకుంటే నిత్యము ధ్యానం చేసుకోవడమే, శుచికరమైన భోజనం చేయడం, రుచిని గురించి ఆలోచించకు, శుచిని గురించి ఆలోచించు. చాలామంది రుచి గురించి ఆలోచిస్తారు. బయట మేమన్నీ కూడా రుచే, అందులో అన్ని కెమికల్స్ సంబంధించినవి వేస్తుంటారు, టేస్టింగ్ సాల్ట్ వేస్తుంటారు, కలర్ వేస్తారు, మంచి కలర్గా కనబడతాయి, నాలుగు రుచి, పొట్టకే హాని. అందువల్ల మనం తినవలసింది రుచికరమైన ఆహారం కాదు, శుచికరమైన ఆహారం, శుభ్రమైన ఆహారం తినాలి. కాబట్టి అప్పుడు మనకి ఆరోగ్యంగా మనం ఎక్కువ కాలం ఆనందంగా ఉండగలుగుతాం. ఏ విధమైన రోగాలు మన దరి చేరవన్నమాట. కాబట్టి దీనికి ప్రధానంగా ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. 10 నిమిషాలు ధ్యానం చేయండి ఉదయం లేచిన వెంటనే. ఇప్పుడు నేను చెప్పని చూసారా, అలా కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస. లోపల పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటాం, విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని CO2ని విడిచిపెడతాం. O2ని తీసుకుంటాం, CO2ని విడిచిపెడతాం, అంటే కార్బన్ని తీసుకొస్తాం. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే విడిచిపెడతామో వెంటనే పీల్చకూడదు, అక్కడే ఉంటుంది కదా, ఒక 2-3 సెకండ్లు అలా వదిలిస్తే గాల్లో కలిసిపోతుంది, మళ్ళీ అప్పుడు పీల్చాలి. అదే అంటున్నాను చూడండి, పీల్చాలి, బంధించాలి, బంధించేటప్పటికి ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, విడిచిపెట్టాలి కదా, అలా విడిచిపెట్టాను. విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది, వెంటనే పీల్చకూడదు, కొంచెంసేపు ఆగి దీర్ఘ శ్వాస నెమ్మదిగా విడిచిపెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన శ్వాసకు సంబంధించినటువంటి కౌంటింగ్ తగ్గుతుంది. ఎక్కువగా శ్వాస తీసుకోకుండా ప్రశాంతంగా దీర్ఘంగా ఒక క్రమశిక్షణలో తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యకరమైనది ఉంటుందని చెప్పవచ్చు. అంత ఉపయోగకరమైనదమ్మా ధ్యానం. ధ్యానం చేయడం వల్ల తలనొప్పి వస్తుంది, ధ్యానం చేయడం వల్ల నిద్ర వస్తుంది అంటే మీలో లోపం ఉందని అర్థం. అంతే తప్ప ధ్యానంలో లోపం ఉండదు. ధ్యానం చేసినప్పుడు కూడా చాలా చక్కగా చెయ్యాలి. అందుకు నేను ఏం చేశానంటే, నేను గతంలో ధ్యానం యోగాసనం వేసేవాడిని. ఇటీవల ఒక 2 సంవత్సరాల క్రితం కొన్ని యాక్సిడెంట్లకు గురవడం వల్ల ధ్యానాన్ని యోగాసనాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది. దానితో కొంచెం అనారోగ్యం కూడా వచ్చింది. అంతే కదా, అనారోగ్యాలు వచ్చేస్తే ఉత్సాహం తగ్గిపోతుంటుంది. కాబట్టి అందుకు నేను కొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. అందుకే మీకు ఏం చెప్తానంటే, ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నేను ఈ సంవత్సరం నిర్ణయం తీసుకునేది ఏంటి? నిత్య ధ్యానం, యోగాసనం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
అలాగే మీరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. బాగా చదవాలి, సచ్చీలత్వం ఉండాలి, మంచి గుణాలు కలిగి ఉండాలి, పరోపకార బుద్ధి కలిగి ఉండాలి, గౌరవభావం కలిగి ఉండాలి. ఇలాంటి విలువలన్నీ ఏదో ఒకటి నేర్చుకునే విధంగా ఉండాలి. కాబట్టి మీరు కూడా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని చివరి వరకు కొనసాగించండి. నేను కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుంటూ చివరి వరకు కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ధ్యానం అనేది పరిపూర్ణమైన ఆరోగ్యానికి ఒక కొలమానంగా కూడా మనం చెప్పచ్చు. నిత్య ధ్యానం అప్పుడప్పుడు చేయడం కాదు, నిత్యము చెయ్యాలి. ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయొచ్చు. ఉదయం వేకువజామున, సాయంత్రం 6, 7, 5 నుంచి 7 గంటల మధ్యలో ఎప్పుడు చేసినా పర్వాలేదు. అంతేగాని మధ్యలో డిస్టర్బ్గా ఉండేటప్పుడు, కడుపు నిండుగా ఉండేటప్పుడు చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి. మన పొట్టంతా కూడా హాయిగా ఉండాలి. అందుకే ఉదయాన్నే కాలకృత్యా తీసుకోమంటాను నేను. గోరువెచ్చని నీళ్ళు 1-2 గ్లాసులు తాగి ఆ వృధా అంతా కూడా, వేస్టేజ్ అంతా కూడా కిందకి జారిపోవాలి. ఇప్పుడు పొట్టంతా క్లీన్గా ఉండి ఆరోగ్యకరంగా ఉంటాం. అప్పుడు మళ్ళీ కొత్త ఫుడ్ పంపిస్తాం కదా మనం. అప్పుడు అది శక్తిగా తయారవుతూ చక్కటి శక్తిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో పీచు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని పెద్ద పెరుగు ద్వారా కిందకి పంపించే ఏర్పాట్లు చేస్తుంటారు అనమాట. అవన్నీ సక్రమంగా జరగాలంటే ఉదయమే మంచి అలవాట్లు నేర్చుకోవాలి, కాలకృత్యాలు తీసుకోవాలి, చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అప్పుడు మీరు ఉదయం అల్పాహారం తినాలి. అంతేగాని చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఏ విధమైన కాలకృత్యాలు తీసుకోకుండా, వాష్రూమ్ గార్డులకు వెళ్ళకుండా అల్పాహారం తినేస్తారు. లోపల ఉన్నదంతా వేస్టేజ్, దాని మీద ఆహారం వెళ్ళింది, 2 కలిసిపోతాయి. అప్పుడు మనకి తలనొప్పి అని, జ్వరమని ఇలాంటివన్నీ వస్తుంటాయి. మనకి అన్ని రోగాలు ఎప్పుడు వస్తాయి? కలుషితం అయిపోతే కదా వస్తుంది. కలుషితం అయిపోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కటి ఆహారం తీసుకుపోయే ముందు మనం పొట్టను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది. తద్వారా ధ్యానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. యోగాసనాలు చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మనకి శారీరక ఆరోగ్యం పెరుగుతుంది. తద్వారా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. చదివింది గుర్తుంది. చాలామంది నాకు చదివింది గుర్తులేదు అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు సరైన ఆరోగ్యంతో లేరని. చదివింది కూడా గుర్తున్నారు. అందువల్ల నేను ప్రతిరోజు కూడా ఉదయం ఒక అరగంట, 30 నిమిషాలు 40 నిమిషాలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని యోగాసనాలు, చిన్న ఎక్సర్సైజ్, ఒక 5-10 నిమిషాలు ధ్యానం, ఇట్లాగా చేయడం వల్ల ఆ రోజంతా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతాం. మనం అర్ధరాత్రులు అపరాత్రి వరకు నిద్ర మేల్కొని ఉండకూడదు. మనం 10 గంటల లోపు నిద్రపోవాలి. ఇప్పుడు మేమున్నామంటే కొన్ని ఏముందంటే మ్యాక్సిమం 10:30, మీరు 9, 9:30, 10లో ఉదయం 5 గంటలు నిద్ర లేవాలి. ఇది క్రమశిక్షణ అనమాట. అలా క్రమశిక్షణమైన జీవితం అన్ని వేళ, ఆదివారం అవ్వచ్చు, పండగ రోజు అవ్వచ్చు, ఇంట్లో పెళ్ళి అవ్వచ్చు, ఏదైనా ఏదో అప్పుడప్పుడు తప్పదనుకుంటే వేరే విషయం. కొన్ని ముఖ్యంగా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి మంచి అలవాట్లు కొత్త సంవత్సరంలో 25 నుంచి 26లో అడుగుపెట్టారు. 25లో మీరు చేస్తున్నటువంటి కొన్ని వాటిని, చెడు వాటిని విడిచిపెట్టి మనకి గతంలో మనం చెప్పుకున్నాం, మంచిని స్వీకరించమని. ఏదో ఒక దాన్ని మంచిని స్వీకరించాలి. అన్నీ చేస్తే ఇంకా మంచిదే. ఇది మీ అందరికీ కూడా నేను ఆచరిస్తాను, మీకు చెప్తాను. నేను ఆచరించకుండా మీకు చెప్పను. నేను ఆచరిస్తాను చెప్తాను, ఆచరించగలిగితే చెప్తాను. నాకు చెప్పండి.
గాంధీ గారి దగ్గరకు కూడా ఒక ఆవిడ ఒక అబ్బాయిని తీసుకొని వెళ్ళారు. మహాత్మా గారు, మా పిల్లాడు ఎంత చెప్పినా స్వీట్ తినేస్తున్నాడండి, ఎంత చెప్పినా వినట్లేదు వాడు, కొద్దిగా మీరు మార్పించండి అన్నారట. గాంధీ గారు ఒక 3 రోజులు పోయిన తర్వాత రామ్మా అని పిలిచారు. 3 రోజులు పోయిన తర్వాత మన ప్రేమ గారిని తీసుకుని వెళ్ళారు. అలా అమ్మగారు చేతులు కట్టుకొని పెడితే మరొక 3 రోజుల పోయిన తీసుకురామ్మా, మరలా మరొక 3 రోజులు పోయిన తర్వాత మరలా తీసుకెళ్ళారు ఇబ్రహీం గారిని. మరలా గాంధీ గారు వెంటనే వచ్చారమ్మా, బాగానే ఉంది కదా, ఓకే సరే, మరొక 2 రోజులు పోయిన తర్వాత రామన్నారు. ఈవిడికి ఆలోచించి ఏంటంటే విషయం చెప్పడానికి 3 రోజులు అంటారు, మరో 3 రోజులు అంటారు, 2 రోజులు అంటారు, ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన అడిగితే మహాత్ములు కదా, ఏమనుకుంటారో ఏముంటారు. ఆ 2 రోజులు పోయిన తర్వాత తీసుకెళ్తే అప్పుడు గాంధీ గారు, అరే అబ్బాయి ఇలా రారా అని దగ్గరికి తీసుకొని, నువ్వు స్వీట్ అంటే నీకు చాలా ఇష్టం కదా, కానీ ఆరోగ్యానికి మంచిది కాదురా, ఇష్టమైంది ఎప్పుడు కూడా మనకు మంచిది చెయ్యు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నీ ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతిన్నదంటే నువ్వు భవిష్యత్తులో ఎందుకు ఉపయోగం లేకుండా ఉంటావు అని మంచి మంచి విషయాలన్నీ కూడా, స్వీట్ని ఎలా మానేయాలి, ఎందుకు మానేయాలి, ఏ విషయాలని చెప్పారు. చెప్పేటప్పటికి వాడు మన తల్లిదండ్రుల కంటే గురువులు చెప్పేటప్పుడు వింటాం మనం ఎక్కువగా, నేనేనంతే మీరేనంతే సహజంగా. కాబట్టి గాంధీ తాత గారు అలాగేనండి నేను మానేస్తాను. బయటికి వెళ్ళిపోతే ఆవిడకి డౌట్ వచ్చింది, మహాత్మా ఈ విషయాన్ని మొదటి రోజే చెప్పవచ్చు కదా. అమ్మా మీ అబ్బాయిలాగే నాకు స్వీట్ ఇష్టమే బాగానా, నేను ఎక్కువ తింటాను, మరి మీ అబ్బాయికి చెప్పాలి, నేను మానేయాలి కదా, మానడానికి నాకు ఇన్ని రోజులు 10 రోజుల వరకు పట్టింది, నేను మాని తర్వాత చెప్పగలిగాను, అంతేగా నేను తిని నువ్వు తినకరా అంటే అది మంచిది కాదు, నేను ఆచరించాలి, మీకు చెప్పాలి. చూసారా విషయం అలా ఉండాలి. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే, కానీ ఆచరించేటప్పటికే ఇబ్బంది పడుతూ ఉంటాను. అందువల్ల నేను ఉదయం తొందరగా లేస్తాను కాబట్టి మీకు లెగమని చెప్తున్నాను, దాని విశేష తెలుసు కాబట్టి చెప్తున్నాను. చదువుకునే విద్యార్థులకు చాలా అవసరం అది. వేకువజామున నిద్ర లేవడం, ధ్యానం చేసుకోవడం, కాలకృత్యాలు తీసుకోవడం, ఉదయం చక్కగా స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, క్రమశిక్షణగా స్కూల్కి రావడం, ప్రతిరోజు తిరిగే కార్యక్రమానికి రావడం, ఇలాంటివన్నీ మనం చేయగలగాలి. కాబట్టి ఇలా చేస్తారని ఆశిస్తూ, నేను ఏ విధంగా అయితే మంచి నిర్ణయం తీసుకున్నానో మీరు కూడా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలని, మంచి విద్యార్థిగా ఉండాలని మీ అందరినీ నేను కోరుకుంటూ, ఈ నిత్య ధ్యానం ప్రతి ఒక్కరు కూడా, మీరే కాకుండా మీ తల్లిదండ్రులు కూడా అవకాశం ఉన్నంత వరకు, అందరూ తల్లిదండ్రులకు అవకాశం ఉండదమ్మా, ఉదయం లేచి ఏదో పనికి వెళ్ళిపోవాలి, కుదరదు. అవకాశం ఉన్నంత వరకు అన్నానండి, వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు ధ్యానం చేశాను. ఈ ధ్యానం కూడా ఒక్కొక్కసారి మన ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా చేసుకో, ప్రశాంతంగా ఉండడం. మౌనం అద్భుతమైనటువంటి శక్తి పదం. మౌనంగా ఉండడం. మనం ఎక్కువగా మాట్లాడామనుకో తొందరగా చనిపోవడం తెలుసా. ఉపాధ్యాయులు ఎక్కువగా తొందరగా చనిపోతారు. మీరు ఎప్పుడైనా చూడండి, మిగతా వారికంటే ఉపాధ్యాయులు తొందరగా చనిపోతారు. కారణం ఏంటంటే నిరంతరం బోధిస్తూ ఉంటారు, నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల అనవసరమైన మాట్లాడకూడదు, అవసరమైన మాట మాట్లాడాలి. విపరీతంగా అల్లరి చేయడం, విపరీతంగా కేకలు వేయడం మానసిక ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అన్నీ పొదుపుగా ఉండాలమ్మా. మితిమీరి ఏది ఉండకూడదు, ఏది లేకుండా ఉండకూడదు. పొదుపు ఉండాలి. మాటలోనే అవ్వచ్చు, చేతల్లో డబ్బులో అవ్వచ్చు, ఏ విషయంలోనైనా పొదుపు ఉండాలి. అలాగే చదువులో పొదుపు ఉంటే బాగుంటుంది అనుకుంటారు మీరు. చదువులో పొదుపు అంటే పొదుపు అని చెప్పండి నేను. మరీ ఎక్కువగా చదివేయకూడదు, తలపోటు వచ్చినంత వరకు.
ప్రశాంతంగా చదువుకోవాలి, ప్రశాంతమైన వాతావరణంలో చదవాలి. ఒక అరగంట చదివారు, చిరాగ్గా అనిపించింది, అందుకే మీకు 40 నిమిషాలు పీరియడ్ పెట్టారు. ఒక 2-3 పీరియడ్లు చెప్పామనుకో తలపోటు ఇచ్చేస్తుంటారు. ఆ 40 నిమిషాలు ఎందుకు పెట్టామంటే 10 నిమిషాలు ఆ ధ్యానమో లేకపోతే ఇంకో కార్యక్రమాలు చేసి ఒక 30 నిమిషాలు పాఠం జాగ్రత్తగా వింటారు. మరలా పీరియడ్ అయిన తర్వాత రిలాక్స్ అవుతుంది. అక్కడ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు రిలాక్స్ అవుతాం మనం. మళ్ళీ కొత్త సబ్జెక్ట్తో వస్తాం. అప్పుడు మళ్ళీ మన మైండ్ దానికి సెట్ అవుతుంది. అందుకే 40 నిమిషాలు పెట్టారు. 10 నిమిషాలు వృధా అయినా 30 నిమిషాలు. కాబట్టి మీరు ఇంటి దగ్గర చదివినప్పుడు కూడా ఒక అరగంట చదివినప్పుడు చిన్న రెస్ట్, ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చుకోవడం, అలా లేగడం, అలా తిరగడం, ఒకసారి ఫ్రీ అవ్వడం, మళ్ళీ కూర్చొని చదవడం. అదే పొదుపు అంటే చదువులో పొదుపు. ఇలా మంచి విషయాలందరూ కూడా నూతన సంవత్సరంలో పాటిస్తారని మీ అందరూ నేను కోరుకుంటున్నాను.